ప్రింటెడ్ బ్యాడ్జెస్ రేపు ఎల్లుండి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్టీసీ స్థితిగతుల మీద ఏదైతే మేము స్పష్టమైన మెమరాండం విధిస్తున్నాం అది కానీ అందరూ వర్కర్స్తో దాదాపు 50,000 మంది వర్కర్స్తో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి ప్రోగ్రామ్స్ యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయడానికైతే మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీకి ఎలక్ట్రికల్ బస్సుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ స్పష్టంగా సూచించడం, దానివల్ల ప్రభుత్వానికి కలిగే నష్టము, ప్రజలకు కలిగే ఇబ్బంది, సంస్థకు కలిగే ఇబ్బంది ఏదైతే ఉందో వాటన్నిటిని స్పష్టంగా వివరించడంతో పాటు ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బంది రిక్రూట్మెంట్ లేకపోయే ఇబ్బందులు కానీ, స్త్రీ శక్తి వల్ల కలిగే నష్టం కానీ, ఏదైతే స్త్రీ శక్తి వల్ల ఎఫెక్ట్ ఏదైతే రావాల్సినటువంటి అమౌంట్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి మాకు రావాలనే మరి ప్రధానమైనటువంటి మేజర్ డిమాండ్స్, కొత్త బస్సు కొనుగోలు లాంటి సమస్యలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ, పిఆర్సీ, అదేవిధంగా ఐఆర్ లాంటి తక్షణ సమస్యలు ఏదైతే ఉండే వాటినన్నిటి పరిష్కారానికి మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వివరించడం, వారి ద్వారా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడం ఏదైతే చెప్పడం జరిగిందో ఎప్పటికైనా ప్రభుత్వము తక్షణం చొరవ తీసుకుని చర్చించి పరిష్కారం చేయకపోతే సామరస్యపరంగా వెళ్ళే ఉద్యమాన్ని దయచేసి ఇబ్బందికరంగా తీసుకురావద్దని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.